చాలా అంటే చాలా పేద కుటుంబం. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫోన్లో మాట్లాడడానికి కూడా సార్ ఇట్లా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే స్టేటస్లోకి మాట్లాడడానికి, ఫోన్లో మాట్లాడడానికి, రీఛార్జ్ చేసుకోవడానికి కూడా మనీ ఉండకపోయేది. అక్కడక్కడ సార్ ఎక్కడైనా మీటింగ్స్ అట్లా వెళ్తూ ఉంటే స్టార్టింగ్లో ఎక్కడైనా పెళ్ళి అయితే అక్కడ భోజనం చేసి వచ్చేవారు మా సార్, లేకపోతే ఖాళీ ఉండేవారు. అప్పుడే మాకు ఆర్సీఎం అనేది స్టార్ట్ అయింది. ఆర్సీఎం అనేది మాకు చాలా మా ప్రతి కణంలో నిండిపోయింది. ఆర్సీఎం అనేది చాలా అద్భుతంగా ఉంది లైఫ్. దాంట్లో ఒక్కసారి మనం మన భవిష్యత్తు బాగు చేసుకోవడమే కాక మనతోటి వందలాది మంది జీవితాలు మార్చేటువంటి ఒక అవకాశం ఉన్నది అంటే అది ఓన్లీ ఆర్సీఎం ద్వారా. 8 ఇయర్స్గా మేము ఈ సిస్టంలో కంటిన్యూగా మా అప్లయన్స్ ఏదైతే మాకు చెప్తున్నారో అది ఫాలో అవుతూ ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటూ బిజినెస్ యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మేము నేర్చుకుంటూ మన యొక్క టీమ్ మెంబర్స్కి, మన యొక్క డౌన్లైన్స్కి వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తూ ఇక్కడ వరకు రావడం జరిగింది. స్టిల్ ఇప్పుడు స్టార్ ఎమరాల్డ్ అనే పిన్లో ఉన్నాము. ఒకప్పుడు మా పాపతో డెలివరీకి వెళ్తే హాస్పిటల్లో డిశ్చార్జ్ బిల్లు కట్టడానికి కూడా మనీ లేదు. అమ్మ వాళ్ళు వేసినటువంటి చైన్ అమ్మేసి డిశ్చార్జ్ బిల్ కట్టేసి సారు బయటికి తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు ఆర్సీఎంకి రాకనే ముందు. అదే ఇప్పుడు సొంత ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, ఎన్నో రకాల ప్లాట్స్ తీసుకోవడం జరిగింది. సొంత ఇల్లు, సొంత కారు, పిల్లలు, మంచి ఎడ్యుకేషన్ బాగుంది పిల్లలకి కూడా. ఫ్లైట్లో అట్లా వెళ్తుంటే చిన్నప్పుడు బయటకు వచ్చి ఆ ఫ్లైట్ వెళ్తుంది అని ఎంత చిన్నప్పుడు అట్లా ఆనందపడేవాళ్ళం. కానీ ఫ్లైట్లో ఎక్కే అవకాశం మనకు వచ్చింది ఆర్సీఎం ద్వారానే కేవలం. సో ముఖ్యంగా లేడీస్కి అయితే చెప్తుంది ఏంటంటే ఇది ఓన్లీ లేడీస్కి సంబంధించిన బిజినెస్. డైలీ యూజ్ ప్రొడక్ట్స్. ఆర్సీఎం అంటే ఏంటిది? రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. అందరికీ ఐడియా ఉంది కదా? రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటే సరి అయిన కొనుగోలు పద్ధతి. మరి బయట మార్కెట్లో మనం సరి అయిన కొనుగోలు పద్ధతి చేయట్లేదా? చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకంటే బయట సూపర్ మార్కెట్లో మనం వెళ్తున్నాం, అక్కడ ఒక కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుందా? మధ్యలో ఏజెంట్, డీలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరి చేతుల మీదుగా వస్తుంది కదా? అవునా కదా? మధ్యలో మళ్ళీ టీవీలో యాడ్స్ ఇస్తారు. సోప్ గురించా, ఆయిల్ గురించా, క్రీమ్స్ గురించా రకరకాల యాడ్స్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఊరికే ఇస్తారా? ఇవ్వరు కదా? అవునా కదా? ఒక కంపెనీలో ఒక 50 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ ఇది వచ్చేసి కంపెనీ. కస్టమర్ డైరెక్ట్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ తయారైతే డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి రాదు. మధ్యలో ఏజెంట్, డీలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ ఇలా రకరకాల రీటైలర్స్ అని రకరకాలు ఉంటారు. టీవీ మళ్ళీ మధ్యలో టీవీలో ఆ ప్రోడక్ట్ సేల్ కావాలి అంటే కంపెనీలో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ డైరెక్ట్గా కస్టమర్కి తెలియదు కదా. వీడేలా తయారు చేస్తున్నాడు, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు మనకు తెలియదు. దీని గురించి యాడ్ ఎవరు ఇవ్వాలి? వీళ్ళందరూ సప్లై చేసేవాళ్ళు టీవీలో యాడ్స్ ఇస్తారు కదా. అంటే ఒక కంపెనీలో 50 రూపీస్కి ప్రోడక్ట్ తయారైతే ఇక్కడికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. అవునా కదా? మధ్యలో 50 రూపీస్ ఎక్కడ పెరిగింది? మన కంపెనీ వాడు పెంచాడా? లేదు, వాడు 50 రూపీస్కే సేల్ చేసుకుంటున్నాడు వాళ్ళకి కదా. మధ్యలో ఈ 50% అనేది ఈ మధ్యలో టీవీలో యాడ్స్కి అండ్ ఈ సప్లై చేసే వాళ్ళందరికీ తీసేసుకున్నారు కదా. అంటే చూడండి, మనం ఒక 2000 ప్రోడక్ట్ ఇక్కడ కొనుక్కుంటే షాప్లో
కానీ ఇప్పుడు 5,000 రూపాయలతో ఇల్లు గడుస్తుంది 1 మంత్. అవునా కదా? అంటే అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చేంజ్ అయిందా లేదా? అవునా కదా? అంటే ఇక్కడ మనం 2,000 రూపీస్ మనం మంత్లీ కొనుక్కుంటే 1,000 మన కోసం కొనుక్కుంటున్నాం, 1,000 రూపీస్ వీళ్ళ కోసం కష్టపడుతున్నాం. అవునా? మనం ఇవాళ కష్టపడుతున్నాం, వీళ్ళు ఇంట్లో పెడుతున్నాం, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నారు. అవునా? అవునా కాదు? అదే ఆర్సీఎం ఏం చేసిందంటే తయారు చేయడానికి నేనుంటా, కొనుక్కోవడానికి మీరుండండి. మధ్యలో వీళ్ళంతా మనకి అవసరం లేదు. తయారు చేయడానికి నేనుంటా, కొనుక్కోవడానికి మీరుండండి. మధ్యలో వీళ్ళంతా మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా సేమ్ మనకి 50 రూపీస్కి ప్రోడక్ట్ తయారైతే ఇక్కడికి వచ్చేసరికి 100 అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండాలి, మరి వాళ్ళు కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నారు కదా మేడం, అవునా? కానీ దీంట్లో మనకి 45% రిటర్న్ వస్తుంది. 5% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పోను, 45% మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. అది ఎట్లా అంటే మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన పీవీ అనేది ఉంటుంది. అవునా? ఆల్రెడీ ఆర్సీఎంలో జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అది ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన పీవీ అని ఉంటుంది, పర్చేస్ వాల్యూ. అంటే మనము ప్రోడక్ట్ తీసుకోవడమే కాకుండా మనం డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది 5 to 25%. ఐడి ఉండడం ద్వారా బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ 45% ఎలా రిటర్న్ తీసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సో ఆర్సీఎంలో జాయిన్ అవ్వాలంటే మనకు ఐడి ఉండాలి. ఐడి ఫ్రీ ఐడి. మరి దానికి కావాల్సినవి ఏమి అంటే ఆధార్, ఫోటో, బ్యాంక్ అకౌంట్ లేదా నామినీ ఆధార్ కూడా. నామినీ ఆధార్ ఫ్రీ జాయినింగ్ అండి. మనకు జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. జస్ట్ మనం ఈ 3 యొక్క డాక్యుమెంట్స్ కంపెనీకి పంపిస్తే కంపెనీ మనకు ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, ఐడి నెంబర్ అనేది. మనకి ఓటర్ ఐడి, ఆధార్ ఐడి ఇవి ఎలా అయితే ఇంపార్టెంటో ఆర్సీఎంలో కూడా మనకి కంపల్సరీ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది మనం చూసుకున్నట్టు. ఫస్ట్ వచ్చేసి 5 to 25% మనకి స్పాట్లో డిస్కౌంట్ అవుతుంది ప్రోడక్ట్ పైన. వెంటనే డిస్కౌంట్ అయిపోతుంది మనకి. మరి బయట సూపర్ మార్కెట్లో వెళ్తే మనకి ఎప్పుడైనా 1% డిస్కౌంట్ ఇచ్చిందా వాడు? ఇచ్చారా? మనం ఎన్ని తాత ముత్తాతల నుంచి కొన్ని లక్షల వేల సామాన్లు తీసుకున్నావచ్చు. ఎప్పుడన్నా మనకి డిస్కౌంట్ ఇచ్చిందా? కానీ లేదు. మనకి ఇక్కడ వెంటనే స్పాట్లో ఎంఆర్పి పైన డిస్కౌంట్ అయింది. అంటే సపోజ్ చూడండి, మనకి పేస్ట్ ఉంటుంది, కోల్గేట్ ఉంటుంది కదా, మనదైతే కెమికో పేస్ట్ అంటారు, అది 60 రూపీస్ వస్తుంది మనకి. సారీ 65 ఎంఆర్పి. కానీ టీపీ ప్రైస్ వచ్చేసి 52.